ఇప్పుడు అయోధ్య రామ మందిర జన్మభూమి ఉంది కదా సార్, అయితే ఇంతకుముందు ఆల్రెడీ రాముడు ఉన్నాడు కదా సార్, రాముడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా రాముడి విగ్రహం మనం అనేది అవును. అంతకుముందు బాలరాముడు చిన్న బేబీ లాగా అవతారంలో రామ్ లల్లా అంటారు, అంటే పుట్టినప్పుడు చిన్న బేబీ ఎలా ఉంటుందో అట్లా ఉండేది విగ్రహం. ఆ విగ్రహము కి పూజ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ విగ్రహం దొరికింది తర్వాత, ఆ దొరికించింది కూడా ఒక ముస్లిమే ఎక్కడో డిగ్గింగ్ చేస్తూ ఉంటే ఆ మసీదులో దొరికితే ఇది దొరికింది అని చెప్పని అక్కడ ఉన్న ఒక హిందువుకి చూపిస్తే అది వైరల్ అయ్యి అప్పుడు మనోళ్ళు మళ్ళీ వెళ్ళి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే దానికే పూజలు జరిగేది, రామ్లల్లా అంటారు, రాముడు పుట్టిన ప్రాంతం కాబట్టి. అయితే ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల బాలుడు లాగా ఆ విగ్రహం తయారు చేసి కొత్త విగ్రహం ఎందుకు పెట్టారు అని చెప్పని కొంతమంది కుహనా మేధావులు, అంటే మోడీ అంటే పడని వాళ్ళు, ఓకే, ఈవెన్ కొంతమంది సంతులు వీళ్ళు కూడా క్వశ్చన్ చేయటం, ఇంకో విగ్రహం ఎందుకు ప్రతిష్టాపన చేస్తున్నారు, ఆల్రెడీ విగ్రహం ఉండింది కదా. అంటే ఈ రామానంద్ తీర్థం వాళ్ళు ఆ ట్రస్ట్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు ఈ టెంపుల్. రామభద్రాచార్య గారు కళ్ళు లేవు ఆయన అన్ని వేదాలు చదివి ఎన్నో 127 పుస్తకాలు ఏమో రాశాడంట. కళ్ళు లేవు ఏం లేదు, చిన్నప్పటి నుంచి అన్ని కంఠస్థీకరణ చేసి ఎన్ని పుస్తకాలు రాశాడు. వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, చిన్న విగ్రహము ఇప్పుడు 20 ఫీట్ల దూరం నుంచి మాత్రమే, గర్భగుడి నుంచి దూరం మాత్రమే మనం వెళ్ళనివ్వగలుగుతాం, సెక్యూరిటీ రీజన్ కావచ్చు, ఏ రీజన్ కావచ్చు. అయితే చిన్న విగ్రహం, ఇంత చిన్న విగ్రహాన్ని అంత దూరంలో పెడితే ఏజ్డ్ పీపుల్, అంటే కంటి కామర్లు వచ్చిన వాళ్ళు, చూపు మందగించిన వాళ్ళు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఆ విగ్రహం కరపక్క ఎక్కడుందని కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళకి. రాముడు కనపడాడు కాబట్టి పడుకొని ఉన్నట్టు, ఇట్లా పడుకొని ఉంటే ఎంత కనపడతాడు, ఫేస్ కనపడదు కదా. అందుకని ఈ రాములల్లాని ఉత్సవమూర్తిలాగా తయారు చేసి ట్రాన్స్ఫార్మ్ చేశారు. అంటే ఉత్సవమూర్తి అంటే తెలుసు కదా, పండగలకి మాత్రమే ఆ విగ్రహాన్ని బయటికి తీసుకొస్తారు. ఉత్సవమూర్తి అని చిన్న విగ్రహము బయటికి తీసుకొచ్చి ఆ ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం నుంచి పవర్స్ అన్ని ఉత్సవమూర్తిలోకి తీసుకొస్తున్నట్టుగా కొన్ని శాస్త్రవేత్తంగా కొన్ని చేసి అందరూ వెళ్ళి ఆ ఉత్సవమూర్తిని టచ్ చేయొచ్చు. అలా ఈ రామ్లల్లని ఉత్సవమూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసి 5 అడుగుల బాలుడు విగ్రహం లాగా ఉంటే అందరికీ కనపడతాడు, అందరు దర్శనం తీసుకుంటారని చెప్పని 5 అడుగుల రాముడిని, 5 సంవత్సరాల రాముడిని విగ్రహాన్ని చేసి ప్రాణప్రతిష్ఠ చేశారు. అది రీజన్.